బెస్ట్ మోరల్ స్టోరీస్. పాలపర్తి అనే చిన్న గ్రామంలో లింగయ్య అనే 70 ఏళ్ల వృద్ధుడు తన చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేవాడు. లింగయ్య ఒకప్పుడు ఊరి పెద్దగా గౌరవం పొందినవాడు. కాని వయసు మీద పట్టంతో అతని శారీరక బలం తగ్గి ఊర్లో చాలామంది అతన్ని మర్చిపోయారు. ఒక ఉదయం ఊరి చావిడి దగ్గర లింగయ్య కూర్చొని చేతిలో చిన్న గిన్నెతో బిచ్చం అడుక్కుంటూ కనిపించాడు. సతీష్ 25 ఏళ్ల యువకుడు తన స్నేహితులు రవి, సుజాతతో కలిసి అక్కడ్నించి వెళ్తున్నాడు. రవి, లింగయ్య తాత ఇలా బిచ్చం అడగడం చూస్తే చాలా బాధగా ఉందిరా. ఒకప్పుడు ఊర్లో అందరూ ఆయన మాట వినేవారు కదా. అవును సతీష్, కాని ఇప్పుడు వయసు మీద పడింది. ఆయనకెవ్వరూ లేరు. ఇలా బతకడం తప్ప ఏం చేస్తాడు చెప్పు? పేదరికం చాలా బాధాకరంరా. అసలు ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. నిజమే సతీష్, ఈయన దగ్గర ఒకప్పుడు డబ్బు లేకపోయినా గౌరవంగా బతికేవాడు. కాని ఇప్పుడు చూడు. నిజమే. పోనీ మనమేదైనా సాయం చేద్దామా? పాపం, ఆయన గిన్నెలో ₹1 కూడా లేదు. అవును సుజాత, కాని ఒక్కరోజు సాయం చేస్తే సరిపోదు. ఆయనకి శాశ్వతంగా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి. అవును, అదెలా జరుగుతుంది సతీష్ అని సుజాత అడగడంతో సతీష్ లింగయ్య దగ్గరికి వెళ్లి తన జేబులో ఉన్న ₹5 ఆయన గిన్నెలో వేశాడు. ధన్యవాదాలు బాబూ, నువ్వు మంచి మనస్సున్నవాడివి. తాత, నువ్విలా ఎందుకు బిచ్చం అడుక్కుంటున్నావు? ఒకప్పుడు నువ్వు ఊరి పెద్దవి కదా. అవును తాత, అసలు మీకీ పరిస్థితి ఎందుకొచ్చింది? ఏం చెప్పను బాబూ, నా భార్య చనిపోయింది. పిల్లలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా శరీరం నాకు సహకరించటం లేదు. ఈ బిచ్చం తప్ప నాకు మరో దారి లేదు. అయ్యో తాత, పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోయారా? ఏం చెప్పను బాబూ, వయస్సు మీద పడ్డాక నన్ను పోషించలేనని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పడంతో సతీష్ బాధపడ్డాడు. అతను రవి, సుజాతతో కలిసి లింగయ్యకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం సతీష్ తన తల్లి సరళ, తండ్రి నాగయ్యతో లింగయ్య గురించి మాట్లాడాడు. అమ్మా, నాన్న, లింగయ్య తాత గురించి మీకు తెలుసా? తెలుసురా, మహా మంచి వ్యక్తి ఆయన. పేదవాడైనా గుణం మంచిది. అవునమ్మా, ఆయనిప్పుడు చావిడి దగ్గర బిచ్చం అడుక్కుంటున్నాడు. నాకది చూసి చాలా బాధేసింది. మనం ఏవైనా చేయాలమ్మా. అవును సతీష్, లింగయ్య ఒకప్పుడు ఊరికి ఎంతో సాయం చేశాడు. ఆయనిలా ఉండడం చూస్తే జాలేస్తుంది. కాని సతీష్, మనం ఒక్కళ్ళే ఏం చేయగలం చెప్పు? ఊరంతా కలిసి ఏదైనా చెయ్యాలి. లింగయ్యకు ఇప్పుడు ఆహారం, ఆశ్రయం కావాలి. అవునాన్నా, నేను రవి, సుజాతతో మాట్లాడాను. మేం ఊరి పెద్దయ్య రామయ్య గారితో ఈ విషయం చర్చిస్తాం. మంచి ఆలోచన సతీష్. నువ్వు లింగయ్యకు సాయం చేయాలనుకోవడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందిరా. పేదరికం అంటే ఏంటో అతన్ని చూస్తేనే తెలిసిపోతుందమ్మా. అందుకే ఏదైనా చేయాలని అనిపించింది. మంచిదిరా అని సరళ చెప్పడంతో సతీష్ ఊరి యువతను సమీకరించి లింగయ్య కష్టాలను తీర్చడానికి ఒక పథకం వేయాలని నిర్ణయించాడు. సమావేశానికి ముందు సతీష్ లింగయ్య గుడిసెకెళ్లి ఆయన గతం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. తాత, నీ గతం గురించి కొంచెం చెప్పు. నువ్వొకప్పుడు ఊరికెలా సాయం చేశావు? బాబూ, నేను యవ్వనంలో ఊరి పెద్దగా ఉన్నప్పుడు రైతులకు సాయం చేశాను. గొడవలు సమసిపోయేలా చేశాను. ఊర్లో బావి తవ్వించాను. కాని ఇప్పుడు నా శక్తి తగ్గిపోయిందయ్యా. తాత, నువ్వు చేసిన మంచి ఈ ఊరు మర్చిపోలేదు. మేం నీకు సాయం చేస్తాం. నువ్వు మా పిల్లలకి నీ అనుభవాలు చెప్పు. నీ మాటలు వింటే గుండె నిండిపోతోంది సతీష్. నేను మీ పిల్లలకి కథలు చెప్పడానికి సిద్ధం. నీలాంటి పెద్దవాళ్లు, మంచి చెప్పేవాళ్లు ఊరికెంతో అవసరం తాత. నా కన్నపిట్టలే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కాని మీరు నాకింత సాయం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబూ. అంతా పైవాడి లీల తాత అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు సతీష్, రవి ఊరి పెద్ద రామయ్య ఇంటికి వెళ్తారు. లింగయ్య కష్టం గురించి విని రామయ్య కూడా ఎంతో బాధపడతాడు. పెద్దయ్యా,
లింగయ్య తాత ఇప్పుడు బిచ్చం అడుక్కుంటున్నారు. ఆయనొకప్పుడు మన ఊరికి ఎంతో చేశారు. మనం ఆయనకి సాయం చెయ్యాలి. నువ్వు చెప్పింది నిజమే సతీష్. లింగయ్య నా స్నేహితుడు. ఆయనిలా ఉండడం చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. కాని ఏం చేయగలం? పెద్దయ్య, మేమొక ఆలోచన వేశాం. ఊర్లో ఒక చిన్న ఇల్లు లింగయ్య తాతకి ఇద్దాం. మేం యువతంతా కలిసి ఆయనకి రోజూ ఆహారం అందిస్తాం. అవును పెద్దయ్యా, లింగయ్య తాతకి ఇంకా జ్ఞానం, అనుభవం ఉన్నాయి. ఆయన మన పిల్లలకి కథలు చెప్పొచ్చు. అదాయన గౌరవం కూడా. మీ ఆలోచన బావుంది పిల్లలు. నేను ఊరి పెద్దగా ఈ విషయం పంచాయతీలో చెప్పి అందరి నుండి సహకారం తీసుకుంటాను. మీరింత త్వరగా ఒప్పుకుంటారని మేమనుకోలేదు పెద్దయ్యా. అసలు మీకంటే ముందు నేనే ఆలోచించి ఉండాల్సింది. మీకున్నపాటి ఆలోచన నాకు లేకపోయింది. పర్వాలేదులేండి పెద్దయ్యా, ఇప్పుడు అందరం కలిసి ఈ పని చేద్దాం అని సతీష్ అండంతో రామయ్య ఊరి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆదివారం ఊర్లో సమావేశం జరిగింది. లింగయ్యను రామయ్య అక్కడికి తీసుకొచ్చారు. సతీష్, రవి, సుజాత, సరళ, నాగయ్య, ఊరి ప్రజలు అందరూ హాజరయ్యారు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటయ్యా అది? ఏమైంది? ఈ లింగయ్య మన ఊరికి ఒకప్పుడు ఎంతో చేశారు. ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నారు. మనం ఆయనకి సాయం చేయాలి. పెద్దయ్యా, మేం యువత లింగయ్య తాతకు రోజూ ఆహారం అందిస్తాం. ఊరి చివర్న ఉన్న ఇంటిని ఖాళీ చేయిస్తే అది ఆయనకిద్దాం. అవును పెద్దయ్యా, లింగయ్య తాత మన పిల్లలకి కథలు, జీవిత పాఠాలు చెప్పొచ్చు. అదాయనకి మనోధైర్యం ఇస్తుంది. అయ్యా, మీ అందరి మంచి మనసు చూస్తుంటే నాకు నోట మాట రావడం లేదు. నేను బిచ్చం అడుక్కోవడం మానేస్తాను. మీ పిల్లలకి నా అనుభవాల గురించి చెప్తాను. లింగయ్య, నువ్వు మా ఊరికి గొప్ప సంపదవి. నీ జ్ఞానం మా పిల్లలకి దారి చూపిస్తుంది. మీరంతా ఇంత చేస్తూ ఉంటే మేము మా వంతు సాయం చేస్తాం. మేం కూడా అతనికి బట్టలు, కూరగాయలు ఇస్తాం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ రోజు ఇలా మీ అందరి మధ్యన బతుకుతున్నాను. మరేం పర్లేదు లింగయ్య, ఇక మీదట నీకు పేదరికం అనేది ఉండదు అని అతనికి ధైర్యం చెప్తాడు రామయ్య. ఊరి ప్రజలు సతీష్ ఆలోచన్ని మెచ్చుకున్నారు. వాళ్ళ లింగయ్యకి ఇల్లు, ఆహారం, బట్టలు ఇవ్వడానికి సతీష్, రవి, సుజాత రోజూ ఆయనకి ఆహారం తీసుకెళ్లేవారు. లింగయ్య ఊరి పిల్లలకి కథలు, జీవిత పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. తాత, నువ్విప్పుడు బాగా కనిపిస్తున్నావు. నీ కథలు పిల్లలకి బాగా నచ్చాయి తెలుసా? సతీష్, నువ్వు నీ స్నేహితులు నాకు కొత్త జీవితం ఇచ్చారయ్యా. నేనిప్పుడు బిచ్చం అడుక్కోను. మీ పిల్లలకి నా అనుభవాలు చెప్పడం నా జీవిత లక్ష్యం. తాత, నువ్వు చెప్పిన రామాయణం కథ అందరూ మెచ్చుకున్నారు. రేపు మహాభారతం కథ చెప్పు. అవును తాత, నీ కథలు వింటే మాకు చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. సరే. అతని మొహంలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. సతీష్ ఊరి యువతని సమీకరించి లింగయ్య లాంటి వృద్ధులకు, పేదవారికి సాయం చేయడానికి ఒక సంఘం ఏర్పాటు చేశాడు. ఒక సాయంత్రం ఊరి చెట్టు కింద యువత సమావేశం జరిగింది. స్నేహితులారా, లింగయ్య తాత కష్టాలు మనకొక గుణపాఠం నేర్పాయి. ఊర్లో వృద్ధుల్ని గౌరవించడం, వాళ్ల కష్టాల్ని తీర్చడం మన బాధ్యత. అవును సతీష్, మనం ఒక సంఘం ఏర్పాటు చేసి ఊర్లోని ఇతర వృద్ధులకు, పేదవారికి కూడా సాయం చేద్దాం. మనం రోజు ఒక గంట వాళ్లతో గడిపితే వాళ్ళు ఒంటరిగా భావించరు. లింగయ్య తాతలాగా వాళ్లు కూడా కథలు చెప్పొచ్చు. నేను కూడా ఈ సమావేశానికొచ్చాను. మీ ఆలోచనలు చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సంఘానికి నా సహకారం కూడా ఉంటుంది అన్నాడు రామయ్య. ధన్యవాదాలు పెద్దయ్యా. మన సంఘం ఊర్లోని ప్రతి వృద్ధుడికి, ప్రతి పేదవాడికి సాయం చేస్తుంది. చాలా గొప్ప నిర్ణయం బాబు. అలా కొన్ని వారాల తర్వాత లింగయ్య ఊరి పిల్లలకు కథలు చెప్పడానికి ఒక సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశాడు. సతీష్, సుజాత, రవి, పిల్లలు, ఊరి పెద్దలు హాజరయ్యారు. తాత, నీ కథలు మా ఊరి పిల్లల్ని మంచి మనుషులుగా మారుస్తున్నాయి. ఈ రోజే ఇంకా చెప్తావు? సతీష్,
ఈ రోజు ధైర్యం గురించి ఒక పేదవాడి కథ చెప్తాను. ఒక పేదవాడు ఎలా ధైర్యంగా బ్రతికాడో చెప్తాను. తాత, నీ కథలు మాకు స్ఫూర్తినిస్తున్నాయి. అవును తాత, మీ కథలు వింటూ ఉంటే మేం చాలా నేర్చుకుంటున్నాం. జీవితం అంటే ఇలా ఉంటుందా అని అర్థమవుతోంది. సరే పిల్లలు, రేపు ఇంకా మంచి కథ చెప్తాను. మీరు నా కథలు వినడానికి వస్తూ ఉంటే నాకు కొత్త ఉత్సాహం వస్తోంది. అలా లింగయ్య కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఊరి పిల్లలు పెద్దలు ఆసక్తిగా విన్నారు. రోజులు గడుస్తాయి. సతీష్, రవి, సుజాత ఏర్పాటు చేసిన సంఘం ఊర్లోని ఇతర వృద్ధులకి పేదవారికి కూడా సాయం చేయడం మొదలుపెట్టింది. తాత, నీ కష్టాలు చూసినప్పుడు నేను నీకేదైనా చేయాలి అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం చూస్తే నా గుండె నిండిపోతోంది. సతీష్, నువ్వు నాకు కేవలం ఇల్లు, ఆహారం మాత్రమే ఇవ్వలేదయ్యా. నాకు గౌరవం, జీవిత లక్ష్యం ఇచ్చావు. నువ్వు ఈ ఊరికి గొప్ప నాయకుడివి. తాత, నీ కథలు మమ్మల్ని మంచి మనుషులుగా మార్చాయి. ఇప్పుడు మేమందరం నీ స్ఫూర్తితో ఊరికి సాయం చేస్తాం. అవును తాత, నువ్వు మాకు వృద్ధుల కష్టాలను, పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్పించావు. సతీష్, నువ్వు ఈ ఊరికి గర్వకారణంరా. లింగయ్య తాత ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. నా స్నేహితుల సహకారం, ఈ ఊరందరి సహకారం ఉండడం వలన నేని చేయగలిగానమ్మా. పేదరికం అనేది మహా చెడ్డదిరా. ఆ బాధ పడినవారికే అర్థం అవుతుంది. కాని నువ్వా మనిషిని చూసి అర్థం చేసుకుని సాయం చేస్తున్నావు చూడు, ఇది చాలా గొప్ప విషయం అని తన కొడుకుని పొగుడుతూ ఉంటుంది సరళ. ఇక సతీష్ తన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. లింగయ్య రోజు కథలు చెప్పేవాడు. సతీష్, నువ్వు నీ స్నేహితులు లింగయ్య జీవితాన్ని మార్చారు. ఇప్పుడు ఊర్లో ఎవ్వరూ ఒంటరిగా లేరు, పేదరికమూ లేదు. పెద్దయ్యా, లింగయ్య తాత కష్టాలు మాకొక గుణపాఠం నేర్పాయి. ఊర్లో ఎవ్వరూ పూట కూడా అన్నం కోసం ఎదురు చూడకూడదు. నిజమే సతీష్, మనం మన సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేద్దాం. అలాగే పెద్దయ్యా. సతీష్, నువ్వు నాకు కొత్త జీవితం ఇచ్చావయ్యా. నా అనుభవం మీ పిల్లలకి దారి చూపిస్తుందని ఆశిస్తున్నాను అని లింగయ్య సతీష్కి ధన్యవాదాలు చెప్తాడు. ఇలా అక్కడ వృద్ధుల్ని గౌరవించడం, పేదవాళ్ల కష్టాల్ని తీర్చడం ఊరికొక గుణపాఠంగా మరిగూడెం అనే గ్రామంలో రామకృష్ణుడు అనే ఓ రైతుండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ. అతనికి సిరి అనే కూతురుండేది. చదువంటే సిరికి చాలా ఇష్టం. రామకృష్ణుడు ప్రతిరోజు కష్టపడుతూ ఇంటికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉండేవాడు. అలా వారి జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతూ ఉండేది. అలా ఓ రోజు ఉదయం రామకృష్ణుడు మొక్కలకు నీరు పోస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మమ్మ వచ్చి, ఏంటయ్యా, ఎండ ఎలా కాస్తోందో చూస్తూనే ఉన్నావుగా, ఇంత ఎండలో పనిచేయడం అవసరమా? అలా అని ఇంట్లోనే కూర్చుంటే ఎలాగే? మనమే ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. మరి మనకన్నం పెట్టే ఈ భూమాత పరిస్థితేంటి? మొక్కల పరిస్థితేంటి? ఇవి బావుంటేనే మనం బావుంటాం. సరే, చెబితే వినవు కదా. ఇందా, ఈ నీళ్లు తీసుకో. మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది, గుర్తుంచుకో. సరే సరేలే ఉండు, నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇంత ఎండలో ఒక్కడివే చేయడం దేనికి? ఇద్దరం చేస్తే పని త్వరగా అవుతుంది. సరే, పద అని ఇద్దరూ అలా పనిచేస్తూ ఉంటారు. రామకృష్ణుడు తన కూతురికి కూడా ఇలాగే కష్టపడి పైకి రావాలని చెప్తూ ఉంటాడు. ఆమె కూడా బాగా చదవడంతో అన్నిట్లో ముందుంటుంది. ఒకరోజు బడిలో రఘు మాస్టర్ ఇలా అంటాడు. అమ్మా సిరి, ఈసారి కూడా తరగతిలో మొదటి స్థానం నీదే. శభాష్! ధన్యవాదాలు మాస్టర్. ఒక రైతు కూతురు అయినా సరే ఎంతో కష్టపడి చదువుతున్నావు. ఇలానే ఉండాలని మా నాన్నగారు చెప్పారు మాస్టర్. చాలా సంతోషం తల్లి. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి. పిల్లలు, మీరంతా సిరిని ఆదర్శంగా తీసుకోవాలి, సరేనా? అని అందరికీ సిరి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు రఘు మాస్టర్. కాని తరగతిలో వీరన్నకు సిరి అంటే పడదు. వీరన్న తండ్రి ధనవంతుడు కావడంతో అతనికి కాస్త గర్వం ఉండేది. దీంతో వీరన్న ఇంటికి వెళ్ళి, అమ్మా, అమ్మా, ఉన్నావా? ఆ ఉన్నాన్రా, చెప్పు, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైందా?
ఈరోజు ఆ సిరిని రఘు మాస్టర్ మెచ్చుకొని అందరం ఆమెను చూసి నేర్చుకోవాలని చెప్పారు. ఇంతకీ ఎందుకు మెచ్చుకున్నారా? తరగతిలో మొదటి స్థానం ఆమెదే, అందుకే. అది మంచిదే కదరా. నువ్వు కూడా కష్టపడి చదివితే నిన్ను కూడా మెచ్చుకునేవాళ్ళు కదా. నాకు బోలె డబ్బుంది, నాకంత అవసరం లేదు. కానీ కేవలం రైతు కూతుర్ని చూసి మమ్మల్ని నేర్చుకోమని చెప్తున్నారు. తప్పు వీరు. ఇలా అసూయపట్టం మంచిది కాదు. ఆమె కష్టపడింది, ఫలితం దక్కింది, అంతే. ఛ, నువ్వెప్పుడూ ఇంతే అమ్మా. నా గురించి అస్సలు ఆలోచించవు అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరన్న. వీరన్న నాన్న ఈ విషయం తెలుసుకుని రామకృష్ణుణ్ణి మందలిస్తాడు. చూడు రామకృష్ణ, నా కొడుకుని నేనెప్పుడూ బాధ పెట్టలేదు. సరేనయ్యా, ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే వాణ్ణిప్పుడు నీ కూతురు బాధ పెడుతోంది కాబట్టి. ఊర్లో పలుకుబడి ఉన్న వ్యక్తిని నేను. అలాంటిది పాఠశాలలో నా కొడుకుని పొగడకుండా నీ కూతుర్ని పొగుడుతున్నారు. ఇది మంచిది కాదు చెప్తున్నా. అయ్యా, తనేమో కష్టపడి చదువుకొని పైకొస్తోంది. ఎవరి కష్టం వారిది కదయ్యా. అయినా సరే, నా కొడుకుని మించి ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరన్న తండ్రి. రామకృష్ణుడు కూడా చేసేదేం లేక తన భార్యా బిడ్డతో ఇలా అంటాడు. అమ్మా సిరి, నేను నీకో విషయం చెప్తాను, కాదు అనకూడదు. నువ్వు చెప్తే ఏనాడైనా అది అడ్డు చెప్పిందా? ఇంతకీ ఏంటయ్యా, పొద్దున్నుంచి చూస్తున్నాను, అలా డీలా పడిపోయావు? పొద్దున్న పొలం దగ్గర ఆ వీరన్న వాళ్ళ నాన్న కనిపించాడే అని జరిగిన విషయం అంతా చెప్తాడు రామకృష్ణుడు. ఆయనకేమైందయ్యా? పిల్లాడి కంటే చిన్నవాడు తెలీదు. అవును లక్ష్మి. సరే, ఇప్పుడు దానికి సిరికి సంబంధమేంటి? మరేమీ లేదే. సిరి ఇక్కడి నుంచి బడికి వెళ్ళడానికి వీల్లేదు. అదేం నాన్నా, నేనేం తప్పు చేశానని ఇలా? అవునయ్యా, మన బిడ్డ చక్కగా చదువుకుంటోంది, దాన్ని వెళ్ళొద్దు అంటావేంటి నువ్వు? మరి ఇంకేం చేయమంటావు చెప్పవే. ఊర్లో ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. మనవా కాయ కష్టం చేసుకుని బ్రతికేటోళ్ళం. మనకింతకు మించి వేరే దారుందా? భలేవాడివే. మన కూతురు తన కష్టాన్ని నమ్ముకొని పైకొస్తూ ఉంటే దాన్నాపడానికి మనవెవరం అసలు? అది కాదు లక్ష్మి. దానికంటే ముందు అది జాగ్రత్తగా ఉండడం మంచిది. అందుకే. నిజమేనయ్యా, కాని మనం ఉన్నాం కదా దాన్ని జాగ్రత్తగా చూసుకోడానికి. అదంతా నాకు తెలీదే. రేపట్నుంచి అది బడికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. నాన్నా, నాన్నా అని కూతురు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడ్నించి వెళ్ళిపోతాడు రామకృష్ణ. అలా రోజులు గడుస్తాయి. సిరి బడికి వెళ్ళకపోవడంతో వీరన్న రకరకాల పుకార్లు పుట్టిస్తాడు. వీరన్న తన స్నేహితులతో, చూసారా, ఆ రఘు మాస్టర్ సిరిని చూసి నేర్చుకోమన్నారు. ఇప్పుడేమో ఆ పిల్ల బడికి రావడమే మానేసింది అని ఆమె గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. మిగిలిన వాళ్లు కూడా దీనికి వంత పలుకుతారు. ఈ విషయం రఘు మాస్టర్ చెవిన పడుతుంది. వెంటనే అతను రామకృష్ణ ఇంటికి వెళ్తారు. ఏంటండి, అమ్మాయిని బడికి పంపించడం మానేశారు? అంటే అది పరిస్థితులు బాగలేదయ్యా, అందుకే పంపించడం లేదు. ఏమైంది? సిరికి ఒంట్లో బాగలేదా? అబ్బే, అలాంటిదేం లేదయ్యా. మరి ఏమైందండి? ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను. సిరి లాంటి వాళ్ళు మన ఊరికి ఎంతో అవసరం. తనని బడికి పంపించడం మాకిష్టం లేదయ్యా. మీరింక వెళ్ళండి. నువ్వాగవయ్యా, అసలు ఏమైందో నేను చెప్తాను కదా అని లక్ష్మమ్మ జరిగిన విషయమంతా రఘుతో చెప్తుంది. ఆ వీరన్న వాళ్ళ నాన్న ఇంతకు తెగిస్తాడని నేనస్సలు అనుకోలేదు. అయినా మీరేంటండి, ఎవరికో భయపడి బంగారం లాంటి అమ్మాయి భవిష్యత్తును వదులుకుంటారా? నేను కూడా అదే చెప్పాను బాబు. మరింక నన్నేం చేయమంటారు బాబు, మీరే చెప్పండి. మరేం పర్లేదు రామకృష్ణ, అమ్మాయిని బడికి పంపించండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. సరే బాబు, మీ మీద ఉన్న ధైర్యంతో పంపిస్తాను అని ఆ మరుసటి రోజు నుంచి సిరిని బడికి పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వీరన్న నాన్న మళ్ళీ రామకృష్ణని మందలిస్తాడు. ఏయ్ రామకృష్ణ, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి?
అయ్యా, మా పిల్ల బంగారమయ్యా, మనసు పెట్టి చదువుతోంది. మనం పొలం దున్నడానికి ఎంత కష్టపడతామో తను పుస్తకాలు తెరిచినప్పుడు అంతే కష్టపడుతుంది. మాకు ఊర్లో పలుకుబడి ఉండాలనే ఆశ లేదయ్యా. మా బంగారం బతుకు బంగారమే కావాలని ఆశ. కాని ఆ ఆశలో నా కొడుకు మనసు దెబ్బతింటే ఏం చేయాలి? ఊర్లో నా స్థానం తక్కువ అవుతుంది. అయ్యా, నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. ఇక్కడ ఎవరి స్థానాన్ని వారే సంపాదించుకోవాలి. నన్నే ఎదిరించి మాట్లాడతావా? నీ సంగతి చూసుకుంటా అని చెప్పి అక్కడ్నుంచి పౌరుషంగా వెళ్ళిపోతాడు వీరన్న నాన్న. ఇక వీరన్న కూడా ఆఖరి పరీక్షల్లో ఎలా అయినా సరే సిరిని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. దీంతో రఘు మాస్టర్, చూడు వీరన్నా, నువ్విలా చేయడం చాలా తప్పు. ఈ సరస్వతీదేవి ముందు ప్రతి ఒక్కరూ ఒక్కటే. నువ్వు సిరి మీద అసూయ పెంచుకోకు. ఈ బడిలో నాకంటే ఎవరికీ గొప్ప పేరు రాకూడదు మాస్టర్. అది చాలా తప్పు వీరన్నా. ఒకవేళ సిరి కంటే నీకే ఎక్కువ మార్కులు రావాలంటే నువ్వు కూడా కష్టపడాలి. అంతేకాని అవతలి వాళ్ళని కిందికి లాగే ప్రయత్నం చేయకూడదు. నాకదంతా తెలీదు మాస్టర్. నేను మా నాన్నగారికి చెప్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రఘు మాస్టర్ వాళ్ళ నాన్నగారితో కూడా ఇదే విషయాన్ని సూటిగా చెప్తాడు. ఆయన కాస్త ఆలోచించి వీరన్నను పరీక్షలకు సిద్ధమవ్వమని చెప్తాడు. చూడు బాబు, సరే, ఇప్పటి వరకు అయిందేదో అయింది. కాని నీకే మొదటి స్థానం కావాలంటే నువ్వు కూడా కష్టపడి చదువు. ఊరుకోండి నాన్నా, నేను చదవడం ఏంటి? నా వల్ల కాదు. లేదు వీరన్నా, ఈ ఒక్కసారి కష్టపడి చూడు. అప్పుడు నీకే అర్థమవుతుంది విషయం. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అని అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని వీరన్న మాత్రం మహాబద్ధకస్తుడు. దీంతో పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడానికి తప్పుడు దారులు ఎంచుకుంటాడు. కొద్ది రోజులకు పరీక్షలు కూడా అయిపోతాయి, ఫలితాలు కూడా వస్తాయి. రఘు మాస్టర్ పిల్లలతో ఇలా అంటారు. చూడండి పిల్లలు, ఎప్పట్లానే ఈసారి కూడా సిరినే అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది. అదేంటి మాస్టర్, అదెలా సాధ్యం? నాకు కదా రావాల్సింది. నీకా? నువ్వంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే నేను కూడా కష్టపడి చదివి రాశాను కాబట్టి. నువ్వు చెప్పినట్టు అలానే చేసుంటే మొదటి స్థానం కాకపోయినా కనీసం మంచి మార్కులైనా వచ్చేవేమో. లేదు లేదు, నేను బాగా కష్టపడి చదివి రాశాను. ఆపరా నీ నాటకాలు. నువ్వేం చేశావో నాకు తెలీదా? తప్పుడు దారి ఎంచుకొని పరీక్షలు రాశావు. ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. కాని ఫలితాల తర్వాత మాట్లాడదామని ఆగాను. నేను వెళ్ళి మా నాన్నని పిలుచుకొని వస్తాను అని వెంటనే వెళ్లి వాళ్ల నాన్నని వెంట పెట్టుకుని వస్తాడు వీరన్న. వాళ్ల నాన్నగారు, నేను నీకు ముందే చెప్పాను కదా బాబు, అయినా తప్పంతా నాది. నీ కష్టం తెలియకుండా పెంచాను. నాన్నా, నాన్నని కాబట్టి ఇంకా నీ తప్పు సరిదిద్దాలని చూస్తున్నాను. చూడు వీరన్నా, ఇది చాలా తప్పు. ఏ కష్టం లేకుండా ఎవ్వరూ పైకి రారు. సిరి చాలా కష్టపడి చదివింది కాబట్టి ఇలా మంచి మార్కులు సంపాదించింది. పైగా నీకున్న సౌకర్యాలు సిరి దగ్గర లేవు. అయినా ఆ అమ్మాయి కష్టంలో మాత్రం ఎలాంటి లోటు లేదు. అవునండి, సిరి చాలా మంచమ్మాయి. అయ్యో, అదంతా ఏం లేదండి. మా నాన్నగారు ఏది చెప్తే అదే. చాలా మంచి తల్లి. నువ్వు బాగా చదువుకో. నీ చదువుకి ఎంత డబ్బైనా సరే నేను నీకోసం ఖర్చు పెడతాను. అయ్యా, అప్పయ్య గారు, మీరు నిజంగా చాలా మంచివారు. ఇలా చేస్తారని నేనస్సలు ఊహించలేదు. మీలాంటి వారు ఊరికి ఒక్కరైనా ఉండాలి. అప్పుడిలాంటి ఎంతో మంది పిల్లలు పైకెదుగుతారు. అయ్యా, చాలా ధన్యవాదాలండి. ఈ విషయం వెంటనే మా అమ్మ నాన్నకి చెప్పాలి అని పరుగున వెళ్లి జరిగిన విషయం అంతా తల్లిదండ్రికి చెప్తుంది సిరి. వాళ్ళిద్దరు కూడా బడికి వస్తారు. అప్పుడు రామకృష్ణుడు కన్నీటితో, అప్పయ్య గారు, మీకు నేను చాలా రుణపడి ఉంటానండి. నేనస్సలు ఊహించలేదు మీరు నా కూతురికి ఇంత సాయం చేస్తారని. దానిలో ఏముందిలే రామకృష్ణ. ఇలా కష్టపడి వారికి అండగా ఉంటే వారు జీవితంలో ఇంకా పైకి ఎదుగుతారు. నిజమేనయ్యా, మీలాంటి గొప్పవాళ్లు ఉన్నంతకాలం ఇలాంటి ఎంతో మంది భవిష్యత్తు బంగారు బాట పడుతుంది.
అవునప్పయ్య గారు. అని అందరూ అప్పయ్యని పొగుడుతూ ఉంటారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వీరన్న కూడా కొంచెం కొంచెం